నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. విజయనగర సామ్రాజ్య అధినేత అల్లు పెరగని విజయ బావుట ఎగరేసి హిందూ సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఎన్నో విజయాలను సాధించి తెలుగు జాతి కీర్తిని నలు దిశలా వ్యాపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కన మొదట గుర్తుకొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈ జనవరి నెల రాగానే ఆయన పుట్టిన తేదీకి సంబంధించి రకరకాల డిస్కషన్స్. జనవరి 17 ఆయన పుట్టిన తేదీ అని కాదు, జనవరి 27 అని, ఇవి రెండు కాదు, ఫిబ్రవరి 17 అంటూ ఇలా 3 రకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు కొందరు సెలబ్రేషన్స్ కూడా చేశారు. కానీ అవి కాదు, జనవరి 27 ఆయన పుట్టిన తేదీ అది ఖచ్చితమైన నిర్దేశితం అయ్యింది అని చెప్పేసి అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? ఏ లెక్కన జనవరి 27 అనేది ఖచ్చితమని చెప్తున్నారు. ఆ చెప్పిన వ్యక్తిని ఇవాళ మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. ఆయనే ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు అమర నరేష్ బాబు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేష్ బాబు గారు నమస్తే. నమస్తే మేడం. ముందుగా శ్రీకృష్ణదేవరాయల గురించి ఘన చరిత్ర పుస్తకాలలో మనం విని పెరిగిన వాళ్ళం. అవును మేడం. అయితే ముందు ఆయన గురించి తెలుసుకునే ముందు ఆ పుట్టిన తేదీ అసలు ఏం జరుగుతుందనే లోతుల్లోకి వెళ్లే ముందు అసలు ఈ అమర నరేష్ బాబు ఎవరు? నేను ఒక ఆస్ట్రాలజర్ మేడం. అండ్ వాస్తు చూస్తూ ఉంటాను. నేను ఆల్ ఓవర్ ఇండియా కూడా మొత్తం ఆల్మోస్ట్ నా క్లయింట్స్ ఉన్నారు రిగార్డింగ్ వాస్తు. ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. బట్ నేను ఎక్కువ ఎక్స్పోజ్ కాను, అంటే ఎక్కువ మీడియా ద్వారా ఎక్కువ చెప్పకుండా ఓవరాల్ పబ్లిసిటీ ద్వారా చాలా మంది నా క్లయింట్స్ ఉన్నారు. సినిమా రంగము, రాజకీయ రంగము, వ్యాపార రంగము, డిపార్ట్మెంట్స్, అన్ని రంగాలు ఉన్నారు. బట్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి జననం సంబంధించినటువంటి డౌట్స్ అందరికీ రావడము, సమ్ పీపుల్ జనవరి 17, 16 డిసైడ్ చేయడము. రీసెంట్గా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు జనవరి 16, 17 తేదీన వేసేసి చెప్పేశారు ఆయన ఆల్రెడీ. మనం ఇక్కడ ఆయనను మనం బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఆయన చరిత్రకారుడు కాదు. అవును, ఆయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కర్ణాటక సొంత వ్యక్తిగా మెసేజ్ తెలిపింటాడు తప్ప ఆయన తప్పు కాదు. ఇక్కడ ఫిబ్రవరి 16 అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, వాళ్ళు వీళ్ళు చెప్పడం పక్కన పెడితే ఎగ్జాక్ట్గా మీ నాన్న యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. అట్లా ఆయనకి ఒక కూతురు ఉంది శ్రీకృష్ణదేవరాయలు గారికి. ఆమె పేరు మోహనాంగి. ఓకే. శ్రీకృష్ణదేవరాయలు గారు అభుక్తమాల అనే గ్రంథం రాశాడు. అవును. ఈమె ఏం చేసింది, మరీచి పరిణయం అనేటువంటి ఒక బుక్ రాసింది. మరీచి పరిణయం అనేటువంటి బుక్లో ఆమె క్లియర్గా రాసింది, మా నాన్నగారు సోన్సో డేటు, సోన్సో తిథి, సోన్సో అంటే వికృతి నామ సంవత్సరము, శుక్ల పక్షము, ద్వాదశి, అన్ని నీట్గా రాసింది ఆమె. ఆ క్రమంలో వీళ్ళు ఏం చేసినారంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడము, లేదా ఆ తాళపత్ర గ్రంథాన్ని సేకరించి డిస్టర్బ్ ఉండడం వల్ల తప్పు చేసివచ్చు వాళ్ళు. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో ఈ చరిత్రకారులు, చరిత్రకారైనటువంటి ఒక వ్యక్తి పోలిశెట్టి సత్యరాయుడు గారు అని, ఆయన మరీచి పరిణయంలోని ఆ పద్యాన్ని మా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ధూపమభిమన్యుడు అని, ఆయన పంపించాడు. ఆయన నాకు పంపించాడు, ఒకసారి చూడండి నరేష్ గారు మీరు అని. నేను ఆ పద్యంను తీసుకొని ప్రతిదీ డీకోడ్ చేసుకుంటా మన హిందూ క్యాలెండర్ ప్రకారం 1000 ఇయర్స్ ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరు కూడా చూడవచ్చు. అది దాంట్లో 1471 జనవరి 27వ తేదీని చాలా నీట్గా రాశారు. శుక్లపక్షం వచ్చింది, ద్వాదశి వచ్చింది, వికృతి నామ సంవత్సరం వచ్చింది, తేదీ కూడా అన్ని తిథి అన్నిటి వచ్చేసినాయి. సో ఈ 16వ తేదీ రాలేదు, ఫిబ్రవరి 16వ తేదీ రాలేదు, అన్ని చూసాం మేము. చూసి మీరు కూడా ఒక బారి నేను చెప్పినది కాదు, కానీ మీరు కూడా ఆ తిథి అవన్నీ చూసి బేస్డ్ ఆన్ దట్ హిందూ క్యాలెండర్ ఒక బారి ఓపెన్ చేయండి. 1471 జనవరి 27 ఆయన జన్మించాడు అని. మీరు ఏం రాకెట్ సైన్స్ కాదు, అది మన దాంట్లో హిందూ క్యాలెండర్ జస్ట్ మొబైల్లో ఓపెన్ చేసినా వస్తుంది. అవును. జస్ట్ 1471 పోండి, 27 జనవరి పోండి, దాంట్లో నీట్ వికృతి నామ సంవత్సరము, ద్వాదశి, శుక్లపక్షము అన్ని నీట్గా రాశాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ తెర మీదకి ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పటి నుంచి దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడం స్టార్ట్? మేము ఆల్రెడీ 2 years అయింది మేడం చెప్పబట్టి. ఇక్కడ నేను బికాజ్ ఐఎమ్ వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి, అన్నిటికి మించి నేను చరిత్రకారుడిని కాదు, ఏజ్ కూడా నాకు పెద్దగా లేదు, జస్ట్ 40 years కాబట్టి
దీన్ని ట్రీట్ చేయడం ఎట్లా చేస్తారంటే పిల్లోడు లేనుకుంటారు. ఓకే. ఇది ఒక ప్రాబ్లం ఉంది నాకు. ఇప్పుడు జ్యోతిషం కూడా ప్రాబ్లం ఉంది నాకు. అది జనరల్గా ఎవరో అందరూ ఏమంటారు, స్వామి మీరు రండి అన్నప్పుడు పోతాను, అన్ని ఊర్లో పోతుంటా. అంతా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగే వరకు బాగా స్వామి ఏమి అంటుంటారు ఫోన్లలో. దిగిన తర్వాత వాళ్ళు అసలు ఇతనేంది అంటే మనం మామూలు డ్రెస్లో పోతామా అంటే స్వాములు అంటే రుద్రాక్షలు వేసుకోవాలి ఇవంతా ట్రాన్స్ లో ఉండిపోయాం కాబట్టి మనం. మేడం అది అంటారు, అట్లా అంటారు కూడా అంటారు. మీరు కూడా ఒకటి కాషాయం బట్టలు వేయచ్చు కదా, రుద్రాక్ష మాలలు వేయచ్చు కదా అంటే, ఇప్పుడు మల్లె పువ్వుకి గుర్తించాలా మేడం అది వాసన వచ్చేదని? అవసరం లేదు. అట్లా ఇది ఏమంటే ఐడెంటిటీ క్రైసిస్ అది. అలానే వాళ్ళు తప్పు పట్టను, ఈ డ్రెస్ వేసే వాళ్ళను ఒక స్పెషల్ రెస్పెక్ట్ కోసం వాడడం తప్పు లేదు. అది నాకు అవసరం లేదని నాకు అనిపించింది. నన్ను గుర్తించాల్సిన పని హాస్టల్గా ఇక్కడ అందరి మాదిరి పుడతాం మనం పోతాం, దానికి ఎందుకు పర్టికులర్గా నా దగ్గరికి వచ్చినా నేను చెప్తా సబ్జెక్ట్. ఆల్ ఓవర్ ఇండియా సమస్య లేదు నాతో. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, మాట్లాడిన తర్వాత మళ్ళీ దిగిపోయిన వాళ్ళ ఇంటికి పోయే వరకు డౌట్ ఉంటుంది వాళ్ళకి, ఇతను చెప్తాడో చెప్పలేడో, ఎందుకు వాళ్ళు మంది రికమెండ్ చేశారు, చాలా ఎక్స్పర్ట్ అంటారు. ఈ సమస్య ఎప్పుడు అవుతుంది. ఆడికి పోయి కూర్చున్న తర్వాత వాళ్ళతో కలిసి కూర్చున్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, నాకు చెప్పినప్పుడు ఇంకా స్టార్ట్ చేసినప్పుడు 20 నిమిషాల టైము, హాఫ్ అన్ అవర్ టైం పక్కకు పోయి ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు వచ్చిన అనుభవాలు ఉన్నాయి. ఓకే. అంటే దీనికి సంబంధించి నన్ను అప్రోచ్ అయ్యారా అంటే ఇది క్లారిఫై చేసుకోండి, ఇదిగో నా దగ్గర ఇది సాక్ష్యం ఉంది, చేశాము గ్రూప్స్లో పెట్టాము, అందరూ ఓకే అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఇక్కడ ఇగో సమస్య ఉంది. ఇక్కడ నాకు ఇవి నచ్చవు. ఎందుకంటే ఇగో సమస్య పడ్డానికి శ్రీకృష్ణదేవరాయలే మన తమ్ముడు కాదు, మన పెద్ద మన అన్న కాదు, మన శత్రువు కాదు. వాడిని ఎప్పుడో పుట్టాడు 500-600 years బ్యాక్. ఆయన హిస్టరీలో అంత నీటికి రాసినప్పుడు ఈ చరిత్రకారుల మధ్యలో అభిప్రాయ భేదాలు వాళ్ళ ఇగోల వల్ల నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నీ ఇగో వల్ల ఇప్పుడు మనం ఎంత మేడం హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మనం ఉంటాం, సర్వే అయితే మనం పోతాం, మనకి పట్టించుకోడు ఎవడు. అలాంటి వ్యక్తుల కాడ కూడా ఎందుకు వీళ్ళు ఈ ఈగోలోని ఈ ఈగోలు ప్రదర్శించే వ్యక్తులు ఎవరూ తెలియదు బయట ప్రపంచానికి. నిజమా కాదా? మనకు ఎవరు రోల్ మోడల్? ఆయనను పెట్టండి రా స్వామి, అంత మించి ఏం లేదు. అంటే ఇది కులపిచ్చిలో ఇదంతా ఘర్షణ జరుగుతుందా ఏమైనా? ఇది కులపిచ్చి రాజకీయ పిచ్చి, నేను దానికి దోలిపోను మేడం, అది నా సబ్జెక్ట్ కాదు. నేను ఒక ఆస్ట్రాలజర్గా మోహనాంగి గారు రాసినటువంటి మరీచి పరిణయం బుక్లోని పద్యాన్ని కంప్లీట్ విశదీకరించిన, అది మీకు కూడా చూపిస్తా ఇప్పుడు మన ఈ సెషన్ అయిపోయినాక. మీరే ఇంకా దీనికి మీకు ఏ సమస్య లేదు కదా, మీకు ప్రాబ్లం లేదు, మీరు జ్యోతిష్యం తెలియదు, మీకు క్యాలెండర్ తెలియదు, కానీ నేను మీకు చూపిస్తా. ఆమె అంతా నీటికి రాసింది. వికృతినామ సంవత్సరం శుక్లమాసం ద్వాదశి అన్ని రాసి పెట్టింది ఆమె. దాన్ని మేము చూసినాం, అదే మీకు చూపిస్తాను నేను. అంటే నేను చెప్పే ఒక సాధారణ జర్నలిస్ట్ అంటే మీకే ఐడియా వచ్చినప్పుడు చరిత్రకారులకు ఎందుకు రాదు, వాళ్ళు ఎందుకు కప్పి పెట్టాలా, ఎందుకు అంత ఇగో ఎందుకు అంటారు నేను. కేవలం ఈగో వల్ల వాళ్ళు ఇప్పుడు చెప్పింది తప్పు అవుతుందంటే వాళ్ళ మీద మచ్చబడుతుందని ఒక కారణం అంతే. వాళ్ళు చేత కాదని అనుకుంటారేమో అని వీళ్ళు అంత విషయం లేదాడా. ఈడ కనిపెట్టిన వాడు గొప్పడు కాదు, ఏముంది పొరపాటు జరుగుంటుంది అంతే కదా. మేడం టెక్నాలజీ లేనప్పుడు చెప్పిండొచ్చు. ఇప్పుడు వాళ్ళు కనిపెట్టలే కదా, పోలే వాడు క్రేజీ రానికే. అవును, వాళ్ళ కూతురు రాసింది కదా, మనకి సమస్య ఏమొచ్చింది ఇడ. అంతే కదా మేడం. ఇప్పుడు పొరపాటు, ఇప్పుడు మీరు నాకు లొకేషన్ పెట్టారు, నేను అటుపక్క పోయి తిరుగుతున్నా రాలేదు నాకు, నేను మళ్ళీ ఇటుపక్క తిరిగి వచ్చేసరికి టైం పట్టింది, అది మీ తప్ప కాదు కదా. ఏదో జస్ట్ మిస్టేక్, అది జరిగిపోయింది, వచ్చినాము, మీ సిగ్నల్స్ లేవు, మీరు ఫోన్ చేస్తున్నారు 2nd floorలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో, నేను మీకు వాట్సాప్ కాల్ చేస్తుంది, దాంట్లో మీరు తప్పు పెట్టినారని నేను ఫోన్ ఎత్తలేదని మీరు నన్ను బ్లేమ్ చేసి ఎట్టుంటుంది, పద్ధతి కాదు అది. ఇలాంటిది ఇది కూడా చాలా చిన్న థింగ్. అది అంటే టీవీ ఛానల్ అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఒక టీవీ డిబేట్ లో పాల్గొనడం చూశాను, దీని గురించి కూడా రకరకాలుగా చర్చ జరిగింది. దాని గురించి ఏమంటారు? సబ్జెక్ట్ ఇదే. ఎవరికైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తా, పద్యం పెడతా. ఎందుకంటే ఇక్కడ కులం పనిలే, మతం పనిలే, నేను సంబంధం లేని వ్యక్తి, నేనే పద్యం పెడతాను. మీరే డీకోడ్ చేయండి, మీరే డిసైడ్ చేయండి, మీ పేరే రాసుకోండి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినారు, కరువు లేని రాజ్యంగా అటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులను సబ్జెక్టు తెలిసి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా పడమట ఉదయిస్తాడా అంటే తూర్పున కదా మేడం, అంత క్లారిటీ మనకు ఉన్నప్పుడు, లేదు ఆయన పడవట ఉదయించాడంటే ఎంత గరీది ఉంటుంది, అట్లుంది ఇది. అంత పెద్ద. అంటే దీనికి సంబంధించి మళ్ళీ
మీ తరపున గవర్నమెంట్ దాకా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఏదైనా చేయదలుచుకుంటున్నారా? ఆల్రెడీ టైం ఉంది కాబట్టి చేస్తున్నాం మేడం. ఉమ్, కందులు దుర్గేశ్ గారు కూడా మాట్లాడాలని చెప్పారు. ఉమ్, మా ఎఫర్ట్ మేము పెట్టినాము. బట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా చెప్పేవాళ్ళు బలంగా ఉండాలి. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు మేము అంత సీరియస్గా మీద వేసుకొని పోయే పరిస్థితి లేదు. ఉమ్, ఎందుకంటే నేను వాళ్ళని వీళ్ళని అడుక్కొని పోయినా ఎటుంటుందంటే మేడం అది రెస్పెక్ట్ ఉండదు. నేనేమంటా నీ దగ్గర ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకే విషయం చేరివేస్తే బాగుంటుంది కదా అని ఏజ్లో పెద్ద వాళ్ళకి, ఓకే, పెద్ద వయసు ఉన్నటువంటి చరిత్రకారులకి చెప్తున్నాను నేను. ఓకే. మీరు ఆ పని చేయండి, చేసే పని పొరపాటు లేకుండా చేస్తే ఒక డేట్ డిసైడ్ అయిపోతుంది. ఉమ్, సమ్ పీపుల్ దే సెలబ్రేట్ ఆన్ February 16th, ఉమ్, సమ్ పీపుల్ January 16th, 17th, సమ్ పీపుల్ January 27th అని మేము కనిపెట్టింది కాదు ఆమె. ఇంకొందరేమో ఫిబ్రవరి అని. మేము చెప్పింది కాదు అది, ఆమె చెప్పింది నాయన మా నాన్న 27 పెట్టాడు అని. ఉమ్, బట్ రియల్గా అది తేదీ ప్రకారము, తిథి ప్రకారం మన 15th అయిపోయింది. ఓకే. తిథి ప్రకారం మనం జరుపుకోము కాబట్టి అది ఎవరి ఇయర్ మారుతూ ఉంటుంది కదా మేడం. ఉమ్, అందువల్ల చేయకి రాదు అది. సో డేట్ ఫిక్స్ చేయండి January 27th అనేది. నేను గవర్నమెంట్లకు కానీ రిక్వెస్ట్ చేసేది అదే మేడం. ఓకే. మీరు అనుకున్నది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. మన చరిత్ర పుటల్లో ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి జయంతికి సంబంధించి ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా కరెక్ట్ డేట్ ఫిక్స్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.